కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు ఇవ్వటం కేవలం ప్రజాప్రభుత్వానికే సాధ్యమన్నారు మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పర్యటించిన మంత్రులు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సన్న బియ్యంతో పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం ప్రక్రియ అని ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు ఉత్తమ్. సాగర్ గేట్లు ఎత్తడం అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు. దొండపాడు 2 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కు సాధ్యం కాని పనులు 2 ఏళ్లలో ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తోందని చెప్పారు అడ్లూరి లక్ష్మణ్. ఈ రాష్ట్రంలో గాని ఉమ్మడి రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని ఇంత గొప్ప కార్యక్రమాలు ఎక్కడ చూడలేదు. ఇంతకంటే గొప్ప సంక్షేమ కార్యక్రమం ఏముంటుంది? అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విషయాన్ని ఇక్కడున్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి, ఇంటింటికి తీసుకపోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి. మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ నిరంతర ప్రక్రియ. అంటే ఈ రోజు నుంచి ఇది ఆపలేదు, నిరంతర ప్రక్రియ. సంఘం కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎంత గొప్ప కార్యక్రమం తీసుకొచ్చినావు. గతంలో 70-80% రేషన్ తినని వాళ్ళకి ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకంటే గొప్ప కార్యక్రమం మరొకటి మిత్రులారా, వాస్తవంగా ఒప్పుకున్నా రావాల్సిన లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. భారతదేశంలోనే మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం, మీ కృషితో భారతదేశంలో అత్యధిక మెజారిటీ వచ్చింది మీ అందరి కృషి వల్ల. భారతదేశంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 1,05,000 మెజారిటీ రాలే. మీ కృషి, మీ త్యాగం, మీ కష్టం, మీ చెమట, మీ రక్తం వలనే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మనం ప్రతిసారి భారీ మెజారిటీ తెలుస్తున్నాం. మేము ఇక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా ఏనాడు మర్చిపో. కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూల స్తంభాలు. మీరు అక్కడ ఉండడం కష్టపడుతుంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఏనాడు మర్చిపోయేది. సంవత్సరాలకు వెళ్ళి పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని మేమే రాజులం, మేమే మంత్రులమని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎవరు ఊహించే విధంగా ఈరోజు రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. 10 సంవత్సరాలు ఆ రోజు ప్రభుత్వం ఉన్న వారి దగ్గరికి ప్రజల వివరమైనా కూడా ఒక రేషన్ కార్డు కావాలని దరఖాస్తు పెట్టకపోతే ఎక్కడ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు తెలియలేదు. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు పెద్ద ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 1,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దానిలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ మండలానికి పెద్ద ఎత్తున అర్హత ఉన్న వారందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఏదైతే సన్న బియ్యం ఎవరు కూడా ఊహించరు. ఇందిరమ్మ పాలనలో కూడా పేదవాళ్ళ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు రేషన్ కార్డుపై ఈరోజు కొత్తగా వేలాది మంది లబ్ధిదారులు రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారికి కూడా